ఇక లాస్ట్ వీడియోలో అయితే మా జర్నీ వ్లాగ్ అయితే చూసారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ చూడకుండా మేము హెచ్వైడి నుంచి రూమ్ కి రీచ్ అయ్యే వరకు టైం వచ్చేసి 5 అలా అయిందన్నమాట. అయితే ఇక మేము మా ఆడపడుచు వాళ్ళు అందరం కలిసి అయితే మేడారం జాతరకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఫైనల్లీ మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి వచ్చే వరకు వచ్చేసి టైం వచ్చేసి 11 అయింది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరే వరకు అంటే మేడారానికి బయలుదేరే వరకు వచ్చేసి 11:30 అలా అయిపోయింది. 1 o'clock వరకు అయితే మేమైతే గట్టమ్మ దగ్గరికి అయితే చేరుకున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకో చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఏదో పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది నాకు. ఇక గట్టమ్మ దగ్గరికి వెళ్ళంగానే కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనం అయితే చేసుకున్నామండి. ఫస్ట్ గట్టమ్మని, తర్వాత వచ్చేసి సమ్మక్క సారక గద్దలను అయితే దర్శనం చేసుకున్నాము. నా మనసులో ఉన్న కోరికలు అయితే నేనైతే కోరుకున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరికాయ అయితే ఇక అక్కడ వచ్చేసి కొంచెం టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ మా మొక్కులు అయితే గట్టమ్మ దగ్గర అయితే నెక్స్ట్ వచ్చేసి మేడారం అయితే వెళ్ళేస్తున్నాం అన్నమాట. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు సమ్మక్క సారక తలని చూడాలా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకో మేడారం వెళ్తే. నెక్స్ట్ మేడారంలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.